వేదశాస్త్రమైన భగవద్గీతను ఆధారము చేసుకొని ఆరాధన విషయమును గమనిస్తే అందులో ఆరాధనలు 2 రకములుగా గలవు. ఒకటి జీవునికి అశాశ్వతమైన ధనమును అందించున్నవి, 2 జీవునికి శాశ్వతమైన ధనమును అందించినవి. అవి ఏమిటంటే వాటిని భగవద్గీతలో పరమాత్మ వశమైన సుఖమును అందించు ఆరాధనలు కేవలం 3 కలవు. వాటిని భగవద్గీతలో 1 బ్రహ్మయోగము, 2 కర్మయోగము, 3 భక్తి యోగము అంటాము. ఈ 3 యోగములను ఆచరించిన వారు కూడా 3 యోగములకు నమూనాగా 3 రకముల ఆరాధనలు 3 దినములందు 3 కాలములో ఆచరించున్నట్లు పెద్దలు తెలిపి ఉన్నారు. వాటినే త్రైతారాధన అంటున్నాము. ప్రపంచంలోని ఆరాధనలన్నీ యోగమునకు సంబంధము లేనివై, భోగముల ధనమును కాంక్షించునివై ఉన్నవి. కేవలము త్రైతారాధన మాత్రము జ్ఞానధనములను అందించి దేవుని యందు ఐక్యము చేయగలదు. త్రైతారాధన కాకుండా మిగతా ఆరాధనలన్నీ కర్మలను కలగజేసి జన్మలకు పంపునవై ఉన్నవి.